నుంచి 36 ఉన్నాం. యోబు గ్రంథం 36వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుకున్నాం. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడుతురు. చదువురా. వారు సంఖ్యలతో కట్టబడిన ఎడలను, బాధాపాశముల చేత పట్టబడిన ఎడలను, అప్పుడు వారు గర్వంగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేయును. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును, వారు ఆలకించి. ప్రభునందు ప్రియులారా, మనం చదివిన వాక్యంలో ఎలీహు చెప్తున్న నీతి, మనం మొదటి నుంచి ఎలీహు చెప్తున్న నీతిని గురించి ధ్యానం చేస్తున్నాం. 32వ అధ్యాయం నుండి మనం గమనిస్తున్నప్పుడు ఎలీహు చెప్తున్న నీతి అది క్రియానీతి కాదు. అది దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చినప్పుడు కలిగే నీతి అనేది మనం గ్రహించాలి. కారణం ఏంటంటే అది క్రియానీతి అయితే ఈ వచనాల్లో 36వ అధ్యాయంలో మనం చదివిన వాక్యంలో నీతిమంతుడు దోషము చేసినప్పుడు లేదా నీతిమంతుడు గర్వముగా ప్రవర్తించినప్పుడు 10వ వచనంలో చెప్పాడు, పాపము విడిచి రండని ఆయన ఆజ్ఞిస్తాడని రాశాడు. సాధారణంగా ఏం రాయాలి అంటే, ఒకవేళ ఎలీహు చెప్తున్న నీతి క్రియానీతి అయితే నీతిమంతుడు పాపం చేసినప్పుడు అతడు మరలా పాపిగా మార్చబడతాడని రాయాలి. కానీ నీతిమంతుడు మరి పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని ఆయన తెలియపరుస్తాడని, ఆ పాపాన్ని విడిచి రమ్మని ఆజ్ఞాపిస్తాడని మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకవేళ అతడు ఆలకించకపోతే 12వ వచనంలో నశిస్తాడు, చనిపోతాడు అని రాశాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, మనం కూడా క్రొత్త నిబంధనలో చదువుతాం, నీతిమంతుడు నరకానికి వెళ్తాడని కాదు, కానీ హెబ్రీలకు రాసిన పత్రికలో నీతిమంతులను పరిశుద్ధులను ఉద్దేశించి రాసిన 3వ అధ్యాయంలో వాక్యం ఏముందంటే, వారి శవములు రాలిపోయెను అనే మాట 17లో చెప్పాడు. వారి శవములు రాలిపోయెను. తర్వాత ఇదే వచనం మళ్ళీ యోధా పత్రికలో ప్రస్తావిస్తూ అక్కడ చెప్పిన దగ్గర ఏం చెప్పాడు చూడండి. యోధా పత్రికలు ఇదే వచనాన్ని ప్రస్తావిస్తూ వచనం 5లో, ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని నాశనము చేశాను అని రాశాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్న నాశనం నరకం అని కాదు, ఇక్కడ చెప్తున్న నాశనం నరకము అని కాదు. కానీ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం ప్రకారం వారు విశ్రాంతిలో ప్రవేశించకపోవటం, వారు వాగ్దానంలో ప్రవేశించకపోవటం, వారు స్వాస్థ్యమును పొందకపోవటం గురించి రాశాడు అని మనం గమనించాలి. కాబట్టి యోబు గ్రంథంలో ఎలీహు చెప్తున్న నీతి అది దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చడం వల్ల కలిగే నీతి. మరి నీతిమంతులమైన మనం పాపం చేసినప్పుడు దేవుడు ఆ పాపాన్ని మనకు తెలియచేస్తాడు. అది చాలా మంచి సంగతి. ఎందుకంటే అది మనకు తెలియచేయకపోతే మనం దాన్ని విడిచిపెట్టలేం. దాన్ని మనం విడిచిపెట్టకపోతే ఆ పాపం వల్ల మనము నశించే వరంగా ఉంటాం. అంటే అగ్నిగుండానికి వెళ్తామని కాదు, కానీ ఆ పాపం వల్ల మనము వాగ్దానాన్ని కోల్పోతాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో అదే చెప్పాడు చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచ్చిన టైటిల్ చదవండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచ్చిన, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాల్గొందిన పరిశుద్ధ సహోదరులారా. వచనం 16, 17 చదవండి. పుట్టించిన వారెవరు? 17. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను? పాపము చేసిన వారి మీదనే కదా. కాబట్టి పరిశుద్ధ సహోదరులతో మాట్లాడుతున్నాడు.
పరిశుద్ధ సహోదరులతో మాట్లాడుతూ పాపం చేసిన వారి మీద ఆయన కోపగించాడనే విషయం చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధులను, కుమారులను, విశ్వాసులను పాపం విషయం ఆయన హెచ్చరించడు, పాపం విషయం ఆయన మాట్లాడడు అనే అపోహ తీసేయండి. విశ్వాసిని ఆయన ఎప్పుడు పాపి అని సంబోధించడు. ఆయన హెచ్చరించేటప్పుడు ఇదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాసినట్లుగా మనం 5వ వచనంలో చూస్తాం. కుమారులతో సంభాషించినట్లుగా ఆయన హెచ్చరిస్తాడు. పాపిగా ఎంచి ఆయన హెచ్చరించడు, పాపిగా ఎంచి ఆయన దండించడు. కాబట్టి ఇక్కడ ఎలీహు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. నాకు చాలా బాగా ఈ ఉదయకాలం, చాలా కాలం తర్వాత ఈ వచనం మళ్ళీ చదువుతున్నప్పుడు సంతోషం కలిగింది. 13వ వచనం, లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకొందురు, ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్ర పెట్టరు అని రాశాడు. లోపల హృదయపూర్వకమైన భక్తి లేకపోవటం ఎంత నష్టం అంటే, మనం శిక్షణ గుండా వెళ్ళినప్పుడు కూడా మనం మొర్ర పెట్టం. అది ఎంత ప్రమాదమో చూడండి. ఒక భక్తికి అలవాటు పడిపోవద్దు, ఏదంటే ప్రజలు ఇంప్రెస్ అవుతున్న భక్తికి అలవాటు పడిపోవద్దు. ప్రజలు గుర్తిస్తున్న భక్తికి అలవాటు పడిపోతే మనము బంధించబడినప్పుడు, అంటే మనం తప్పు చేసినప్పుడు కావచ్చు, తప్పిపోయినప్పుడు కావచ్చు, ఆయన మనల్ని బంధిస్తే కూడా మనము మొర్రపెట్టం. వాత వేయబడిన మనస్సాక్షి అంటారు కదా, అక్కడ ఎక్కడైతే ఈ ఐరన్ రాడ్తో కాల్చి వాత వేస్తారో అక్కడ ఇంక ఎటువంటి స్పర్శ ఉండదు. అలాగూ ఈరోజు ఈ సిన్ఫుల్ కాన్షియస్నెస్ అనేది, దానినే ఇక్కడ మనకి వాత వేయబడిన మనస్సాక్షి అని రాశాడు. మీరు ఇంగ్లీష్ బైబిల్ని పరిశీలనగా చదివితే గ్రీకులో దాని యొక్క పర్యాయ పదాల్లో ఏముందంటే పాపజ్ఞప్తి గల మనస్సాక్షి అనే ఉంది. సిన్ఫుల్ కాన్షియస్నెస్ అంటే పాపం వలన కలిగే భ్రమ, కలిగించే కాఠిన్యత ఎలా ఉంటుందంటే, మనం బంధించబడినా కూడా మొర్రపెట్టాం. కొంతమంది చూడండి, పిల్లలకి దెబ్బలు అలవాటు అయిపోయి వాళ్ళని కొడుతున్నప్పుడు కూడా వాడు ఏమాత్రం అరవను కూడా అరవడు, దాన్ని వాడు దులిపేసుకుంటాడు. సో అట్లాగా అయిపోతాం అన్నమాట. లోపల హృదయపూర్వకమైన భక్తి లేకపోవటం వల్ల బంధించినప్పుడు మొర్రపెట్టం. ఇక మరి అటువంటి సందర్భాల్లో మనం ఏ విధంగా బయటకు వస్తాం ఆ తప్పులో నుంచి? అందుకని మొదటి నుంచి కూడా మనము భక్తిని యథార్థంగా అభ్యసించడం చాలా అవసరం మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24లో మనం చూస్తున్నాం యథార్థమైన భక్తి. యోహాను 4:24లో చూస్తున్నాం యథార్థమైన ఆరాధన. యథార్థత అనేది మొదటి నుంచి అభ్యాసం చేసుకుంటే మంచిది. లేదంటే మనము బంధించబడినప్పుడు ఈ వేషధారణ మనకు నష్టం తీసుకొని వస్తుంది. మీరు చూడండి, దేవుని మర్మం ఎవరికి తెలుసు అన్నాడు కీర్తనకారుడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మం తెలుసు. మీకు గుర్తుందా, మనము వరుస సందేశాల్లో తప్పు కూడా ఒక మర్మము అనే వర్తమానం విన్నాం. ధర్మశాస్త్రం ఆరోపించే పాపము, మనస్సాక్షి ఆరోపించే పాపము, సంఘము తెలియజేసే పాపము అని 3 విషయాలు మనం వర్తమానంలో విన్నాం. 2 సార్లు విన్నాం. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు, నేను నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది అని చెప్పాడు. ఆ తప్పు ఏంటి? ఆ తప్పు కూడా రెవల్యూషనే, ఎందుకంటే ఆ గ్రంథం పేరు రెవల్యూషనే. ధర్మశాస్త్రం ఆరోపించే పాపాలు నేరుగా చెప్పేస్తుంది. అది చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే ధర్మశాస్త్రం ఆరోపించే పాపం. యూదులకైతే, అన్యజనులకు ఎలాగో ధర్మశాస్త్రం లేదు కాబట్టి మనస్సాక్షి చెప్తుంది నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ చేయట్లేదని. కానీ సంఘము చెప్పే పాపం చాలా మందికి రివల్యూషన్ వచ్చేంత వరకు కూడా తప్పు అని ఎవరికి తెలియదు. ఆ వ్యక్తి తప్పు చేస్తున్నాడు అనేది కూడా తెలియదు. అందుకని ఏమన్నాడు తుయితేర సంఘంతో మాట్లాడుతూ, సాతాను యొక్క గూఢమైన సంగతులు అన్నాడు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 24 సాతాను యొక్క గూఢమైన సంగతులు. సంఘములో ఉండే తప్పు లేదా
క్షమించండి, విశ్వాసి చేసే పాపం కూడా ఒక రెవల్యూషన్ ద్వారానే తెలుస్తుంది. ఒకసారి తుయితేరా సంఘం గురించి ఒక చోట మాట్లాడితే ఆశ్చర్యమైపోయాను నేను. కారణం ఏంటంటే ప్రభు ఇలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన అంటే అంతకుముందు ఒక గందరగోళపు విషయాలు, అంటే బోధ విషయంలో జరుగుతున్నప్పుడు ఈ విశ్వాసి పాపం చేసినప్పుడు ఆ విశ్వాసి చేసే పాపం విషయంలో తీర్పు సాతానికి వస్తుంది అనే ఒక దుర్బోధనం నేను విన్నప్పుడు, దీనికి సంబంధించిన రెవల్యూషన్ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు తుయితేరా సంఘం నుంచి ప్రభు మాట్లాడుతున్న వరుస వర్తమానంలో ప్రభు ఏం చెప్పాడంటే, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల ప్రకారం విశ్వాసి పాపం చేస్తున్నప్పుడు కూడా తీర్పు క్రీస్తే పొందాడు అనే సంగతి ఎందుకో ఒప్పుకోలేకపోతున్నారు, లేకపోతే ఎందుకు చెప్పట్లేదంటే కారణం ఆయన తీర్పు పొందాడు అనే విషయంలోకి వెళ్తే నీవు ఇక పాపము చేయకుండాకే ఆ సంగతులు ఉపయోగపడతాయి. కానీ సాతాను పొందితే ఎస్ నువ్వైతే నీతిమంతుడైన తీర్పు పొందుతావు, కానీ ఆ తప్పు చేయకుండా ఉండటానికి కావాల్సిన జీవం మాత్రం ప్రభు మూలంగా నువ్వు పొందవు. నేను ఇప్పుడు చెప్తే ఒకేసారి అర్థమవుదు మీకు. నేను ఈ పాయింట్ చెప్పినప్పుడు వివరంగా చెప్పాను. సో మీకైతే ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ గూఢమైన సంగతి నాకు అర్థమైనప్పుడు నేను షాక్ అయ్యాను అనమాట. కారణం ఏంటంటే సాతాను తంత్రాలు ఎంతగా ఉంటాయి బోధల్లో. కొరింథీ 2వ పత్రిక 2:11 ఏమన్నాడు? మన అపవాది తంత్రములను ఎరుగని వారము కాము అన్నాడు. వాడి తంత్రాలు, వాడి బోధలు విచిత్రంగా ఉంటాయి. మీకు విచిత్రమైన విషయం చెప్తాను. ఈ 7 సంఘాలతో మాట్లాడుతున్న సంగతులలో సంఘము చేసే తప్పులు, విశ్వాసి చేసే పాపాలు దేవుడు హెచ్చరిస్తున్నాడు కాబట్టి, వాటి విషయంలో సాతాను గూఢమైన సంగతులు ఉన్నాయి కాబట్టి, అసలు ఈ 7 సంఘాలు అన్ని జనుల సంఘాలే కాదు కాబట్టి, అన్ని జనుల సంఘాలు కాదని, ఆ ఎఫెసు సంఘం పౌలు కట్టింది కాదని, అది వేరే, పౌలు కట్టిన సంఘం వేరే, ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఎఫెసు వేరే అని ఈ దుర్బోధ కూడా మరలా వినటం చాలా ఆశ్చర్యం కలిగించింది. కాబట్టి వినండి, ఉదయకాలం యోబు గ్రంథం 36వ అధ్యాయంలో లోపల హృదయపూర్వకమైన భక్తి లేకపోవటం, ఒక విధంగా చెప్పాలంటే మనుషులు ఇంప్రెస్ అవుతున్న భక్తిలో మనం కొనసాగటం వల్ల మరి బంధించినప్పుడు దాన్ని మనం ఏమందాం, మనం శిక్షణ చేయబడే దినమప్పుడు మనం మొర్ర పెట్టమన్నమాట. మొర్ర పెట్టకపోతే ఎవడు రక్షిస్తాడు? ఇప్పుడు నువ్వు మునిగిపోతున్నప్పుడు కేకలు వేయాలా, బంధించబడినప్పుడు మొర్ర పెట్టాలా. కానీ మొర్ర పెట్టన ఒక భ్రమ, ఒక కాఠిన్యత, ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతే ఇక వ్యక్తి తప్పును వదిలిపెట్టి రాడనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే 14 వారు యవ్వనమందే మృతి నొందుదురు అని చెప్పాడు. నేను ప్రస్తుతం వస్తున్న రెవల్యూషన్ని జాయిన్ చేసి దీన్ని ఎలా మాట్లాడతాను. వారు ప్రవచనము వినకముందే చనిపోతారు. సో యవ్వనమందే చనిపోవటం అనే దాన్ని వారు తమ విషయంలో ప్రభు చెప్పవలసిన ప్రవచనములు వారు వెనకముందే చనిపోతారు. కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఇది లోకానికి కలుగుతున్న శిక్షా విధి, చాలామంది నిద్రించారు అని 11వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్నాడు. ఆ నిద్రించిన వారు ఎవరు 11వ అధ్యాయంలో? సో మనం ఎలా అర్థం చేసుకోవాలి 11వ అధ్యాయం అంటే? 15వ అధ్యాయంలో ఏమన్నాడు? ఒక మర్మం చెప్తాను, ప్రభు వచ్చేంత వరకు మనం సజీవులుగా ఉంటామన్నాడు. అన్నాడా లేదా? 15వ అధ్యాయంలో ఏమన్నాడు? 51లో ఇదిగో మీకు ఒక మర్మం. ఆ మర్మం ఏంటంటే మనమందరము మరి నిద్రించము. ఎంత నిరీక్షణ చూడండి పౌలుది. మనమందరం నిద్రించం. అసలు వాస్తవంగా ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ప్రభువుని నేరుగా చూడాలి అనేది మన ప్రవచనం, మన నిరీక్షణ, మనకు దేవుడు అప్పగించిన నిరీక్షణ. మీకు నిడదవోలులో చెప్పిన వర్తమాన ఆదివారం జస్ట్ గుర్తు చేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఉంది కదా, ఏంటది? రాబో శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తాను. ఇది ఇంతకుముందు చనిపోయిన వాళ్ళకి వర్తించదు. ఎందుకంటే ప్రభువులో చనిపోయిన వాళ్ళు కూడా 7 శ్రమల కాలం చూడకుండానే వెళ్ళిపోయారు.
అంటే 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందు వాళ్ళు తప్పించుకున్నట్టు ఎత్తబడలే. కావని ఈ ర్యాప్చర్లో ఎవరైతే ఉంటారో, సజీవులుగా ఆ దినానికి ఎవరైతే బ్రతుకుంటారో, నేరుగా ప్రభువుని ఎవరైతే చూస్తారో వాళ్ళకి ప్రకటన 3:10 వర్తిస్తుంది. ప్రకటన 3:10 ఏముందంటే, రాబో శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తాను. కాబట్టి ఎంత ఒక అద్భుతమైన ప్రెస్టేజ్, ఇంకా చెప్పాలంటే ఒక ప్రివిలైజ్ దేవుడు మనకి అనుగ్రహించాడు. కానీ అది చూడకముందే చనిపోతే, ఆ ప్రవచనంలో ఉండకపోతే అది చాలా విచారకరం. ఎవరుంటారు ఇలాగా? లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు ఉంటారు, యథార్థమైన భక్తి లేని వారు ఉంటారు. ఎందుకంటే వారు తప్పు చేసినప్పుడు వారు మొర్ర పెట్టరు. శిక్షణ దుఃఖకరంగా ఉంటుంది అన్నాడు కదా, ఆ దుఃఖాన్ని కూడా పెద్ద దుఃఖం అనుకోరు అన్నమాట. కళ్ళ ముందు వ్యక్తులు రాలిపోతున్నా కూడా హృదయం కఠినం చేసుకున్నాడంటే వాడిని ఏమంటారు చెప్పండి? కళ్ళ ముందు వ్యక్తులు రాలిపోయారు, అయినా కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగించే మారు మనస్సులోనికి వెళ్ళలేకపోయారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:10 మనం అదే చూస్తున్నాం. ఆ రోజు ఆ దుర్మార్గుని వెలివేయండి అని 5వ అధ్యాయములో పౌలు మొదటి పత్రికలో రాయగానే ఆ దుర్మార్గుని వెలివేశారు, వాడితో సాంగత్యం చేయలేదు, వారు దైవ చిత్తానుసారమైన దుఃఖంలోకి వెళ్ళారు, వారు మారు మనసు పొందారని తీతు వారిని గురించిన సమాచారంతో పౌలుకు కనపడ్డాడు. టైటస్ ఏంటి విషయం అని అంటే, అయ్యా వాళ్ళు దుఃఖపడ్డారయ్యా, మారు మనసు పొందారయ్యా అని చెప్పాడు. అప్పుడు 2వ పత్రిక రాశాడు. కానీ ఇప్పుడు మనం చదువుతున్నాం, లోపల హృదయపూర్వక భక్తి లేని వారు బంధించబడినప్పుడు వారు మొర్ర పెట్టరు అనే మాట మనకి చాలా విచారాన్ని, బాధను కలిగిస్తుంది అనమాట. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళవద్దు. కళ్ళ ముందు 40 ఏండ్లు వారు సంచరిస్తున్నప్పుడు అనేక మంది రాలిపోతున్నారు, కానీ ఇది ప్రభు చేస్తున్న శిక్షణ అని కూడా గుర్తించలేనంత కఠినత్వం రానే రాకూడదు. దీన్ని హెబ్రీ 3:15 కఠినత్వం అన్నాడు, కానీ 12 ఇది ఒక దుష్ట హృదయం అన్నాడు. విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉన్నదేమో అని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. కొంతమంది అడుగుతారు, బ్రదర్ ఏంటి ఈ సంభవాలు ఏంటి అని అడిగితే, ఏం కాదు ఇది అంత కామన్ అని చెప్తున్నాడు వాడు. అంటే వాడి హృదయం ఎంత దుష్ట హృదయం ఆలోచన చేయండి. ఇప్పుడు మనం కేక పెట్టాలా అని అడిగితే, కేక ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాడు. ఇప్పుడు అరుద్దాం, అయిపోయిందేక మనం మునిగిపోబోతున్నాం, మనం అయిపోతున్నాం, మనం అరుద్దాం అంటే అరవకరలోది ఏం కాదు అంటున్నాడు. మొత్తం అందరినీ ముంచిపడేస్తున్నాడు. నేను నిన్న ఆ సోమవారం రాత్రి వర్తమానంలో చెప్పే కదా, అసలు యోనా గురించి చాలా తప్పుగా మాట్లాడేవాళ్ళు, చాలా చిన్నగా మాట్లాడేవాళ్ళు. ఒక విషయం తెలుసుకోండి, యోనా నినివేకి వెళ్లకుండా తర్షీష్కి వెళ్ళడానికి గల కారణం ఏంటో మనం చెప్పుకున్నాం. కానీ యోనా అబద్ధం ఆడలేదు. అది ఎంత గొప్ప సంగతి చూడండి. ఎవరిని బట్టి తుఫాను మా మీదకి వచ్చిందంటే, నన్ను బట్టే నన్ను ఎత్తి సముద్రంలో పడేయమన్నాడు. మనలో దేవుని మాట వినని వాడిని చెంత చేర్చుకున్న వాడి మీదకి తుఫాన్ వస్తుంటుంటే, నన్ను బట్టే నీకు తుఫాన్ వస్తుందని వాడు చెప్పట్లేదు, చూసారా? నన్ను బట్టే మీ మీదకి ఎంత తుఫాన్ వస్తుంది, నన్ను వదిలేయండి, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని చెప్పట్లేదు. ఇతడు చెప్పకపోవటం వల్ల, ఇతడు వారి ముందు అబద్ధం ఆడటం వల్ల వారు ఆ తుఫాన్లో నాశనం అయిపోతున్నారు ఇప్పుడు. సో అదే మనం యోనా గ్రంథంలో చదువుతున్నాం. ఏమంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట, ఎత్తి పడేస్తే ఏమైద్ది అని. కానీ యోనా ఎందుకు భయపడలేదు? ఇప్పుడు ఎవడైనా ఎత్తి సముద్రంలో పడేయమంటే భయపడతారు కదండి. యోనా ఎందుకు భయపడలేదు? ఎందుకంటే నీతిమంతుడు పాపం చేసినప్పుడు దేవుడు నీతిమంతుడిని శిక్షణ చేస్తాడు, కానీ నీతిమంతుడిని నరకానికి పంపడం. అందుకనే యోనా ఈ అధ్యాయంలో చాలా ధైర్యంగా నిరీక్షించాడు. అందుకనే 17లో మనం చూస్తున్నాం, గొప్ప మత్స్యం ఒకటి నియమించబడింది. గొప్ప మత్స్యం ఒకటి నియమించబడింది. ఎందుకంటే నన్ను ఎత్తి పడేసినా నేనేమి నాశనం కాను, అలాగని నేను కానీ ఓడలో ఉంటే వీళ్ళందరూ చచ్చిపోతారు. అందుకనే నన్ను ఎత్తి పడేయమన్నాడు. కానీ యోనా ఎంత బాగా మాట్లాడాడు చూడండి. 9వ వచనంలో, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడు. ఫస్ట్ ఏం చెప్పాలా? ఆకాశం అనాలా, తర్వాత ఏమనాలా? భూమి అనాలా, తర్వాత సముద్రం అనాలా. ఎందుకంటే వరుస క్రమం అదే కదా. మొదటి దినం ఆకాశం, 2వ దినం భూమి, 3వ దినం సముద్రం,
నాలుగవదేనో ఆకాశంలో ఉన్న సమస్తం, ఐదవదేనో భూమి మీద ఉన్న సమస్తం, ఆరవదేనో సముద్రంలో ఉన్న సమస్తం అని మనం చూస్తాం. కానీ ముందు సముద్రం అని ఎందుకు అన్నాడు? ఎందుకంటే అతడు సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. సో అతని యొక్క సెన్స్, స్పిరిచువల్ సెన్స్ మనం అక్కడ చూస్తున్నాం. అతడు ఎంతో ప్రజెంట్ మైండ్తో ఉన్నాడు. కేవలం తర్షీష్కి వెళ్ళటం అనే దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. ఎందుకంటే అతడికి నినివే వాళ్ళు మారు మనసు పొందటం ఇష్టం లేదు. వాళ్ళు మారు మనసు పొందుతారని కూడా తెలుసు. ఎందుకంటే 4వ అధ్యాయంలో యోన వారిని గురించి ఏమన్నాడంటే, ఆయన కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యంత కృపగల దేవుడు అని తెలుసుకున్నాడు. అసలు యోన తండ్రి పేరేంటి? అమత్తయ్య కదా. అమత్ అంటే సత్యం అన్నమాట. సత్యం గురించి ఆయన ఏం చెప్పాడు చూడండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. జోనా అంటే ఈ షేరింగ్ ద ట్రూత్స్ అబౌట్ ద ట్రూత్ అండ్ గ్రేస్, కృప గురించి, సత్యం గురించి సత్యాలు చెప్తున్నవాడు యోన. అటువంటి యోన ఒక నిజం చెప్పాడు. నేను అందుకే పెంటపాళ్ళు చెప్పే కదా, నిజాలు చెప్పు, తర్వాత సత్యాలు చెప్పు. ఫస్ట్ షేర్ ద ట్రూత్స్ కాదు, షేర్ ద ట్రూత్, దెన్ ఓన్లీ యూ షేర్ ద రెవల్యూషన్స్. నిజం చెప్పు. అసలే అబద్ధాలు ఆడి సత్యాలు చెప్పాల్సినంత అవసరం ఏముంది? యోన నిజం చెప్పాడా, సత్యాలు చెప్పాడా? ఫస్ట్ నిజం చెప్పాడు. నిజమేంటి? ఈ తుఫాను నన్ను బట్టి వచ్చింది, అది నిజం. రెవల్యూషన్స్ ఏంటి? అది మత్స్యం కడుపులో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థనలో మనం చూస్తున్నాం. తర్వాత 4వ అధ్యాయంలో వారు మారు మనసు పొందినప్పుడు ఆయన చెప్తున్నాడు, సత్యాలు చెప్తున్నాడు. ఈరోజు ట్రూత్స్ చెప్పేవాళ్ళు అందరూ ఫస్ట్ నిజాలు కూడా చెప్పాలి. ఎవరిని బట్టి ఈ తుఫాను వచ్చింది? నన్ను బట్టే. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. మేము నిన్ను ఎత్తి సముద్రంలో పడైతే ఎలాగా? నాకేం కాదు, నన్ను ప్రభు చూసుకుంటాడు. మీరు ఎత్తి పడేయండి, మీరు ఉంచుకుంటే మీకు ఇబ్బంది. వాళ్ళు ఉంచారు, చాలాసేపు ఆలోచన చేశారు, లేదు ఎత్తి పడేయమని చెప్పాడు. కాబట్టి దయచేసి లోపల భక్తి లేని వారులారా, ఎవరైనా ఉదయకాలం ఉన్నట్లయితే మీ వల్ల చాలామందికి నష్టం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే మిమ్మల్ని బంధించినప్పుడు కూడా మీరు దుఃఖపడరంట, బాధపడరంట. చిన్న దెబ్బ కూడా మీకు నొప్పి కలిగించేటట్టు మీరు ఉంటే ఎంతో బాగుంటుంది. చిన్న దెబ్బ కూడా మీకు నొప్పి కలిగించేటట్టు ఉండాలి. అంతేగాని నాకేమీ బాధ లేదు అని అంటే మరి నీలో ఎలా మారు మనసు వస్తుంది? ఇదేం కాదులే, వెలివేస్తారు, మళ్ళీ వాళ్ళే చేర్చేసుకుంటారు, ఇలాంటి ఎన్నో చూసామని అంటే ఎట్లా? వెలివేయటాన్ని నువ్వు బాధగా అనుభవించాలి. అక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. రక్షణానందం అనే అనుభవంలోనికి విశ్వాసులు వెళ్ళుంటే వారు దుఃఖం అనే దాన్ని కూడా సెన్స్ చేయగలుగుతారు. రక్షణానందం అనే దానిలోనికి విశ్వాసులు వెళ్తే దుఃఖాన్ని మీలో ఎవరైనా జూమ్ కూడికి మిస్ అవుతున్నప్పుడు మిస్ అవుతున్నారా? సమంత సిస్టర్ ఒక మాట అని, నేను 2 రోజులు సిస్టర్ జాయిన్ అవ్వకపోతే ఏంటమ్మా అని అడిగితే, అన్నా జూమ్ మీటింగ్ లేకపోతే మార్నింగ్ కాఫీ లేనట్టేనన్నా. నేను ఆడియో వింటున్నానన్నా, నాకు హెడ్ఏక్ వచ్చి నేను జాయిన్ అవ్వలేదు 2 రోజులు అని ఇంకో సిస్టర్ ఇంకో సాక్ష్యం చెప్పి, మా హస్బెండ్ కూడా నువ్వు ఈరోజు జూమ్లో ఎందుకు జాయిన్ అవ్వలేదు అని అడుగుతున్నాడు అన్న, నాలో మార్పుని చూసి అనండి. ప్రభుకు స్తోత్రం. అంటే నువ్వు మిస్ అవుతున్నావు నిజంగా దేవుని సన్నిధిని రాలేకపోవటాన్ని. నిజంగా అది పెయిన్గా ఉంటుందా? ఉండాలి. పేతురు 1:6 ఏమన్నాడు? ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందిస్తున్నారన్నాడు. ఆనందం ఏంటో రుచి చూసినోడికి దుఃఖం ఏంటో అర్థమైద్దండి. ఆనందం అర్థం కానోడికి దుఃఖం ఏం అర్థమైద్ది? అందుకనే అన్నాడు, నువ్వు చల్లగా ఉంటే ఖచ్చితంగా నీకు వెచ్చందనం అంటే ఏంటో అర్థమైద్ది. మిక్స్ కలిపి కొట్టేస్తున్నాను అస్తమాట. అది చాలా ప్రమాదం. మిక్సింగ్ మినిస్ట్రీ అనేది చాలా ప్రమాదం. ఎంత ఆనందం చూడండి. ఇప్పుడు విజయవాడ, కరీంనగర్ నుంచి విజయవాడ వచ్చాడు అన్న సేవకులు. వచ్చాను, అందరితో కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి అక్కడి నుంచి రాత్రి 2 మీటింగ్స్కి అటెండ్ అయ్యాడు. అంటే ఆ సహవాసంలో ఉండే ఆనందం. మూర్తి అంకుల్ కూడా చెప్తున్నారు, ఏంటి బాబు ఇంతమంది ఎక్కడ మీటింగ్ అయినా ఎలా వస్తున్నారని. వస్తారు, ఎందుకంటే ఆయన కూడా చెప్పాడు సాక్ష్యం, ఇందులో ఆనందం ఉంది. సో గ్యాదరింగ్లో మనం ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే
అందులో నుంచి మనం దూరంగా ఉండటాన్ని మనం ఎండిపోవటంగానే, లేకపోతే దుఃఖకరంగానే మనం ఫీల్ అవుతాం. ఆ దుఃఖం మనకు కలగకపోతే మనం ఎలా ఒప్పుకుంటాం? మనం ఆ బాధను ఎక్స్పీరియన్స్ చేయకపోతే బంధించబడినప్పుడు మనలో ఎలా మారు మనసు వస్తుంది? కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. 15వ వచనం చదవండి. బాధ వలన వారిని విధేయులుగా చేయను అన్నాడు. బాధ వలన విధేయులుగా చేయాలంటే లోపల హృదయపూర్వకమైన భక్తి లేనివాడికి బాధే కలుగుతలేదంట కదా. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఖచ్చితంగా ఈ సహవాసంలో, ఈ వాక్యంలో దూరమైన వ్యక్తి బాధపడుతున్నాడు అనుకుంటామా? బాధ లేనట్టున్నాడంటే ఆ వ్యక్తి ఇంకెలా విధేయత పొందుతాడండి? కాబట్టి విధేయత 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 అనేది మనలోనికి రావటానికి ఆయన బాధ గుండా తీసుకొని వెళ్తాడు. రక్షణ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. మంచి దినాల్లో రక్షణ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే మాత్రం ఆ రక్షణ ఆనందాన్ని మిస్ అవుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. అది మీలో మారు మనసు తెస్తుంది. మంచిదే, క్షేమమే. అది రక్షణ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉన్నన్ని దినాలు అరే భలే ఉంది జూమ్ మీటింగ్, పొద్దుటే వాక్యం వింటే రోజంతా చాలా బాగుంటుందని మూఢభక్తిలోకి రాకండి. అసలు వినరు కొంతమంది. జూమ్లోకి వచ్చి ఆ పొద్దుటే ప్రశాంతంగా ఉంటుందండి వాకింగ్. అది ఇది ఎలా ఉంటుందంటే షుగర్ పేషెంట్కి డాక్టర్ గారు పొద్దుటే వాకింగ్ చేయమంటాడు, అట్లా ఉందా? అలా కాదు, వినండి, గ్రహించండి. ప్రభు అన్నాడు వినండి, గ్రహించండి అన్నాడు. మీరు ఏం వింటున్నారో జాగ్రత్త చూసుకోండి అన్నాడు. ఆహారాన్ని అంగిలి రుచి చూసినట్లు సంగతిని చెవి రుచి చూడాలా. అంగిలికి తాకుండా ఆహారం లోపలికి వెళ్తే రుచి తెలియదు. అట్లానే ఏం మాట్లాడుతున్నాడు దేవుని సేవకుడు అనేది ప్రతి మాట టచ్ చేసుకుంటూ చెవికి వెళ్ళాలా. నేను మాట్లాడేస్తున్నాను, మీరు ప్రతి మాట వినుకుంటా అర్థం చేసుకోకపోతే ఓ భ్రమలోకి వెళ్ళిపోతారు. రోజు ఉదయం జూమ్లో జాయిన్ అయితే చాలా బాగుంటుంది రోజంతా అంటారు. అది మూఢభక్తి అయిపోయింది. మళ్ళీ అదొద్దు. ఏం వింటున్నాం అనే దాని మీద మనసు పెట్టాలి. మా నాన్నగారు కుటుంబ ప్రార్థన పెట్టినప్పుడు అనుదిన ఆహారం చదివిన తర్వాత ప్రతిరోజు కూడా అడిగేవారు, ఈరోజు మీకు ఏం అర్థమైందని అడిగేవారు. ప్రతి ఒక్కొక్కరిని అడిగేవారు. చెప్పేదాకా ముగింపు ప్రార్థన చేసేవారు కాదు. ఇక నువ్వు వర్కులు చేసుకుంటావు, ఏం చేసుకుంటావు కాదు, స్కూల్కి లేట్ అయిద్దా ఏం కాదు, చెప్పాలంతే. అట్లా ఈరోజు మీరు కూడా గ్రహించిన దాన్ని మీరు ప్రక్కన పంచుకోండి. మీ పిల్లలతో కావచ్చు, భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు. ఈ ఉదయకాలం నీవు టేస్ట్ చేసిన ఆ వర్తమానాన్ని షేర్ చేయండి. అప్పుడు మీకు రక్షణానందం కలుగుతుంది. ఆనందం కలిగితే ఆ తర్వాత దుఃఖం అంటే ఏంటో కూడా అర్థమైంది. ఆనందం కలిగితే ఆ తర్వాత బాధ అంటే ఏంటో కూడా అర్థమైంది. డేవిడ్ రాజు గారి ప్రార్థనకి ఎవరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది ఆత్మయందలే ఆనందం అన్నాడు. మీరు చూడండి, ఎప్పుడైనా వాక్యం వినేటప్పుడు కృపావరం అనేది మీలో పనిచేస్తుంది. ఎందుకంటే రక్షణానందం, పరిశుద్ధాత్మయందలే ఆనందము, పరిశుద్ధాత్ముని యొక్క మాటలు మీకు అర్థమవుతాయి. ఎప్పుడైనా ఎప్పుడు వినని ఒక రివల్యూషన్ రావచ్చు. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే మనం దేని గురించి ఆలోచిస్తున్నామో ప్రభు అదే మాట్లాడతాం. ఉదాహరణకి రాత్రి అనుకోకుండా ఒక ఫ్యామిలీ పెంటపాడు వచ్చారనమాట. మన రత్నజన్ వాళ్ళ కుటుంబం. అనుకోలేదు, వాళ్ళు ప్లాన్ లేదంట, జస్ట్ అనుకోకుండా వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మేము వాళ్ళని అడిగాం భీమవరం వస్తారని. అప్పటికే సమయం 9-8:30 దాటిపోయింది. తన భార్యని అడిగారు. ఆ సిస్టర్ కూడా అనుకుంటుందంటే ఈరోజు అనుకోకుండా పెంటపాడు వచ్చాం కదా, భీమవరం కూడా వెళ్తే ఎంత బాగుంటుంది అనుకున్నాం. సో అప్పుడు వాళ్ళ హస్బెండ్ చెప్పగానే ఆమె వెంటనే వచ్చారు మాతో. రాత్రి ఆ ధనము గురించి వర్తమానం వచ్చింది. బ్రదర్ తిరిగి నాతో మాట్లాడి దగ్గరికి వచ్చి అన్నాడు, ఉదయం నుండి నేను ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను, దేవుడు నేరుగా అన్నాడు అప్పు తీసుకోకని చెప్పాడన్న. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మనీ గురించి ఆలోచిస్తున్నాను, దేవుడు అదే మెసేజ్ నాతో మాట్లాడాడు అన్నాడు. సో అంటే ప్రభు మనల్ని రక్షణ ఆనందంలోనికి తీసుకెళ్తాడు. మనం ఏది ఆలోచిస్తున్నామో అదే ప్రభు మనతో మాట్లాడతాడు. అప్పుడు మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్ముడు గంతులు వేస్తాడు. లేదా మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసి నాట్యం చేస్తూ ఉంటుంది. అది కొందరికి వెర్రిగా ఉండొచ్చు, కానీ అదే పరిశుద్ధాత్మయందుల ఆనందం. ఆ గడియందు యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించాడు అని రాయబడింది. ఎప్పుడు? తండ్రి, వివేకులకును జ్ఞానులకును సంగతులు మరుగు చేసి మాకు బయలుపరిచాం. లూకా 10:21.
అదే పరిశుద్ధాత్మ అందులో ఆనందం. ఒక్కోసారి మనం ఏడుస్తాం, ఎందుకంటే నేను ఎంతటి వాడను ఈ ఏర్పాటులో నువ్వు చేర్చుకున్నావు అని. సో అది ఆత్మీయందుల ఆనందమే. ఏమి తెలుసు పరదేశినైన నాయందు లక్ష్యం ఉంచునట్లు నీకు కటాక్షం కలిగింది. ఒకసారి మీరు ఈ సత్యం గ్రహించి ఈ జీవనంలో నడుస్తున్నప్పుడు మీరు ఎంత పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారో మీకు అర్థమైంది. ఆమోస్ 8:11 ప్రకారం ప్రజలు ఈ సముద్రం ఇద్దరి నుండి అద్దరికి తిరుగుతూనే ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దే ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ రెవల్యూషన్. వారికి ఎటువంటి వర్తమానం రాక ఎంత ప్రయాసపడుతున్నారంటే, కానీ ప్రభు నిన్ను ప్రేమించి కూర్చోబెట్టాడు ఇక్కడ. అది నీలో ఎంత ఆనందాన్ని, కొన్నిసార్లు వాటిని తలుసుకుంటున్నప్పుడు మనకు కన్నీరు, ఆ దుఃఖం వస్తుంది అనమాట. ఎంత ప్రభు మనల్ని ప్రేమించాడు. సో దాన్ని ఎంజాయ్ చేయండి, ఆ రక్షణానందాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఎప్పుడంటే ఎప్పుడైనా ఒకవేళ మీరు తప్పినప్పుడు ఆ రక్షణానందాన్ని మిస్ అవుతున్న ఆ బాధ మిమ్మల్ని విధేయులుగా చేస్తుంది. బాధ కూడా నేను విధేయుడిగా చేయకపోతే ఇంకా నీ అహంకారం అనేది ఎంత ప్రమాదమో నీకు కాదు, నిన్ను చేర్చుకున్న వారికి, నీకు సమ్మతిస్తున్న వారు అందరినూ పాడు చేసి పడేస్తుంది. కోరాహు చేసిన తప్పుని తన పిల్లలే సమర్థించలేదు, కానీ దాతాని అభిరాము ఆ 270 మంది వాళ్ళతో ఏకీపించి వాళ్ళందరూ నెరవిడిచి పాతాళంలోనికి పోయారు నేరుగా. అంటే ఈరోజు మన పిల్లలు కూడా సమ్మతించని తప్పుని మన స్నేహితులు సమ్మతిస్తున్నారు, మనతో ఉండేవారు సమ్మతిస్తున్నారు. ఎందుకంటే మనం బాధపడుతున్నప్పుడు కూడా మనలో విధేయత రావట్లేదు. కారణం మంచి దినాల్లో ఆనందాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయకపోవటమే. సో అందుకని మిమ్మల్ని అందరిని ఏం చెప్తున్నానంటే, ఎవరైనా మిమ్మల్ని ఏంట్రా బాబు పాటలు పాడితే నువ్వేంటి కొంచెం ఊగుతున్నావేంటి అని అంటే, ఊగుతావేంట్రా బాబు, నేను లేచి నాట్యం చేస్తానని నాట్యం చేయండి. యూ ఎంజాయ్ ద జాయ్ ఆఫ్ ది సాల్వేషన్. రక్షణ ఆనందాన్ని నువ్వు ఎంజాయ్ చేయి. అప్పుడు నువ్వు బాధ అంటే ఏంటో అర్థమైంది. తండ్రి ఇంటికి వచ్చినోడికి, పెద్దోడికి కిటికీలోని చూశాడండి నాట్యం చేయటం కాదు, వాడికి నాట్యం వినపడింది. నాట్యం వినబడే అంత నాట్యం లోపల జరుగుతుందంటే వాళ్ళు ఎంత సౌండ్ చేస్తా, కేకలేస్తా, వారు గంతులేస్తున్నారు. అంత ఆనందాన్ని మనం ఈరోజు సన్నిధిలో ఎక్స్పీరియన్స్ చేయాలి. వచ్చేదో ఏమనుకోవద్దు. కొంతమంది ఎలా కూర్చుంటారంటే ఎవడో చచ్చిపోయిన వాళ్ళలా కూర్చుంటారు ప్రార్థనలో. అంతే, పాటల్లో అలాగే కూర్చుంటారు. ప్రార్థన అంతే, ఏం ఎక్స్ప్రెషన్స్ ఉండవు. వాక్యం అంతే, ముగింపు అంతే. ఇన్వాల్వ్ అవ్వాలి, పాటల్లో ఇన్వాల్వ్ అవ్వాలి, సంగీతంలో ఇన్వాల్వ్ అవ్వాలి, వర్తమానంలో ఇన్వాల్వ్ అవ్వాలి, కేకలు వేయాలి ప్రభు సన్నిధిలో, గంతులు వేయాలి ప్రభు సన్నిధిలో. ఆ రక్షణ ఆనందంలోనికి వెళ్తే అప్పుడు నీవు తప్పు చేసినప్పుడు ఆ బాధను సెన్స్ చేయగలుగుతావు. ఆ బాధ నీలో విధేయతను తీసుకొని వస్తుంది. ఆ విధేయత లేకపోతే ఇక్కడ చెప్తున్నాడు కదా, 13వ వచనంలో చెప్పినట్లుగా వారు 14లో వారు యవ్వన మందే మృతునందుదురు అని చెప్తున్నాడు. వారు యవ్వన మందే మృతునందుదురు అంటే అర్థం ఏంటంటే, ఇక వారిని ఆయన ప్రవేశపెట్టలేకపోతున్నాడు ఆ వాగ్దానంలో. వారిని గూర్చి ప్రవచనం చెప్పేలోపే వారు వెళ్ళిపోతున్నారు. అది విచారం. కొరింథీ పత్రికలో పౌలు గారు ఒక మర్మం చెప్పాడు. మనమందరం నిద్రించం కానీ సజీవులమై నిలిచి ఉంటామని చెప్పాడు. అందుకనే యోహాను 21:22లో పేతురు ఏమన్నాడు యోహాను గురించి, ఇతని సంగతి ఏమవుతుంది, నేను వచ్చే వరకు అతడు నిలిచి ఉండుట నాకు ఇష్టం అన్నాడు. అది ప్రవచనం. అది విన్నాడు యోహాను. అది వినని యవనస్తులు చాలా మంది ఉన్నారు. ప్రవచనాన్ని పొందుకోకపోతే తిమోతి ఏమన్నాడు? తిమోతి యవనస్తుడే కదా. తిమోతి గురించి పౌలు ఏమన్నాడు? నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం కాదండ, ప్రవచనములు అన్నాడు. చాలా సంతోషం. 1:18 నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు. మన గురించి అనేక ప్రవచనాలు ఉంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాడతాం. పనున్నవాడు ఆ పనిలో నిమగ్నం అంటాడు. పని పాటలేని దుష్టులు ఏం చేస్తారండి? సాతాను చేతులు వాడబడతారు. చాలా ప్రమాదం ఇది. పని ఉండాలి, స్థానిక సంఘం ఉండాలి, స్థానిక సంఘం ద్వారా నువ్వు చేస్తున్న పరిచర్య ఉండాలి. ఏంది నీ పని అంటే, యోబు గ్రంథంలో సాతాను ఏమన్నాడు? అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడు. సాతాను పనికిరాని వారే. తెసలోనికలో ఉన్న ప్రాంతంలో, బెరయాలో ఉన్న ప్రాంతంలో పనిపాటులు లేని దుష్టులు అల్లరి చేస్తూ
అక్కడ జరుగుతున్న పనిని పాడు చేయడానికి ప్రయత్నం చేశారు. తిమోతికి అయితే ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి పని ఉంది. మీకు కూడా ప్రవచనాలు దేవుడు చెప్తాడు. ఆ ప్రవచనములు మీలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని కలిగిస్తాయి. సో అందుకనే ఈ తిమోతి పత్రికలో 2వ పత్రికలో ఏం చెప్పాడు చూడండి. 2వ అధ్యాయంలో ఏమన్నాడంటే వచనం 16లో అపవిత్రమైన ఒట్టి మాటలు మాట్లాడువారు భక్తిహీనులు, వారి గురించి 14లో అన్నాడు పనికిరాని మాటల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వేం చేస్తావు? 15లో సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండని చెప్పాడు. నువ్వు ఒక పనివానిగా ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి. సో ఇక్కడ కొంతమంది గురించి చెప్పాడు. వారి గురించి ఏం చెప్పాడంటే వారి మాటలు ఎందుకు పనికిరాని మాటలు. తర్వాత 26లో ఏం చెప్పాడంటే సాతాను తన ఇష్టం చొప్పున చెరపడుతున్నాడు కొందరిని. ఎవరిని చెరపడతాడండి? పని లేని వాళ్ళని చెరపడతాడు. ఆ స్త్రీ ఆ యోసేపు మీద కన్ను వేసినప్పుడు సైనించడానికి అతన్ని బలవంతం చేస్తున్నప్పుడు యోసేపు తన పని మీద ఆ ఇంటిలోనికి వెళ్ళాడు. అతని పని అతనికి ఉంది. నేను రాత్రి ప్రార్థన చేస్తుంటుంటే నాకు ఇలా అనిపించింది అనమాట. అంటే దేవుని సేవకులు రాజేశాన్ని ప్రార్థన చేస్తున్నాడు. నా హృదయంలో ఎంత ఆనందం కలిగిందంటే ఒక విషయం ఏంటంటే ఇదివరకు అనుకునే వాళ్ళు 3 రోజులు సభలో అయిపోతుంటుంటే ఇంటికి వెళ్ళాలంటే బాధ, మీటింగ్స్ అయిపోతే వేదనగా ఉండేదన్నమాట. కానీ ఈరోజు 7 రోజులు పండగలే. సోమవారం నుండి శనివారం వరకు పండుగ, ఉదయం పండుగ, ప్రతిరోజు పండుగ కదా. సోమవారం అంటే అక్కడ ప్రభు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? నిడదవోల్లో మాట్లాడతాడు కదా, మంగళవారంలో నల్లజర్లో మాట్లాడతాడు కదా, బుధవారం భీమవరంలో మాట్లాడతాడు, పెంటపాడులో మాట్లాడు, గురువారం రాజమండ్రి, శుక్రవారం తణుకు, శనివారం అంటే అవన్నీ గుర్తొస్తున్నప్పుడు ఈ 7 రోజులు పండుగలే. మనది ఆల్ టైం. మనం ప్రతిరోజు ఆనందించవచ్చు. రక్షణానందం అసలు ప్రభువు నోట నుండి వచ్చే దయగల మాటల కొరకు కనిపెడుతుంది. శాబాదేశపు రాణి అనింది, అసలు నీ సన్నిధిలో సేవ చేయవారు సేవకులు ధన్యులయ్యారు. వాళ్ళు ఎల్లప్పుడూ నీ నోట నుండి వచ్చు తెలివిగల మాటలు వింటా ఉంటారని. వాడు ఏదో పని మీద వస్తాడు. సొలొమోన్ ఏదో ఒక జ్ఞానం చెప్తానే ఉంటాడు. ఈరోజు మరి సొలొమోన్ కంటే గొప్పవాడు మన మధ్యలో ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను గురించి చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకమైనవి ఉన్నాయి. పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది, కిరోసిన్ అయిపోయింది, నీళ్ళు అయిపోతున్నాయి అన్నారు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైన క్రీస్తు నిత్యం. ఆయన గురించి ఇన్ని సంగతులు విన్నాం కదా, ఇంకా ఏం చెప్తాడు? ఇంకా చాలా ఉన్నాయి. మామిడి పళ్ళ దాహం అయిపోతుందని మజా తాగాలి, కానీ క్రీస్తులోని సంగతులకి కొదువే లేదు. ఆయన ఎల్లప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన అందుకే అన్నాడు, నేను ఇచ్చిన నీళ్లు వానిలో ఊరెడి నీటి బుగ్గ. మీలో చాలామంది దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే విన్న సంగతులు మళ్ళా మీరు తలపోసుకుంటే ప్రభు మళ్ళీ ఏదో ఒక వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. సో ఆ రక్షణానందాన్ని పెంచుకుందాం. ఎందుకంటే మనము బాధపడినప్పుడు మనలో విధేయత కలుగుతుంది అంతే. ఎందుకంటే నేను మాట్లాడకపోయినా మీరు పట్టించుకోవట్లేదంటే అది ఎంత విచారకరం. కొన్నిసార్లు కొంతమంది మనతో మాట్లాడకపోతే తట్టుకోలేం. మా తమ్ముడు రాజేష్ అంటాడు అన్నమాట, ఉన్నాడుగా జూమ్లో, అని ఏదైనా తట్టుకోగలను కానీ నువ్వు మాట్లాడకపోతే తట్టుకోలేనని అంటాడు. అంటే మనల్ని ప్రేమించి మన పైన ఉండి మనకు వాక్యం చెప్పేవాళ్ళు మనతో మాట్లాడకపోవటం, వాళ్ళు మనలో ముఖంలో ముఖం పెట్టి చూడలేకపోవటం, మనం ఎంతో కాలం తట్టుకోలేం. ఎప్పుడు సమాధాన పడదామా, ఎప్పుడు దగ్గర తీసుకొని హత్తుకుందామా అని మనం అనుకుంటాం, కానీ అది కూడా పెద్ద సెన్స్ చేయట్లేదు ఎవరు? లోపల భక్తి లేని వారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతకాలం అయింది మీతో కొంతమంది విశ్వాసులు సాంగత్యం చేయక? వాళ్ళు మీతో సరిగ్గా మాట్లాడట్లేదు. అది మీకు పెయిన్ఫుల్గా అనిపించట్లేదా? ఉండాలి కదా, బాధ ఉండాలి కదా. బెన్యామీను చూడగానే లోపలికి వెళ్ళి ఏడ్చే ముఖాన్ని కడుక్కొని వచ్చి మళ్ళీ వచ్చి గట్టిగా హత్తుకున్నాడు. ఎందుకు? అక్కడ రాశాడు ఏమనంటే అసలు బెన్యామీను చూడగానే లోపల నుంచి ఆ దుఃఖం వచ్చేసిందంట.
తప్పు చేసిన వాడు తిరిగి మారు మనసు పొంది వచ్చినప్పుడు కూడా ఆ దుఃఖం వచ్చేసింది తండ్రికి. వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టేశాడు. సో ఆ అది ఎక్కడ మిస్ అవుతున్నాం? మన సహోదరులను మనం మిస్ అవుతున్నామా? ఒకళ్ళు రాకపోతే ఫోన్ చేసి అడగరు, ఒకళ్ళు కనబడకపోతే ఏడి నా సహోదరుడు అని అడగట్లేదంటే, రేపొద్దుట నువ్వు తప్పు చేస్తే నువ్వు గుణపడతావా అనడానికి ఇంక ఏది నిశ్చేత? అది చాలా ప్రాముఖ్యమైనది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చెప్తున్నాడు, ఒకసారి చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం వచనం 12 చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:12. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనికి బయలుదేరి ఉమ్. ప్రశాంత్ ఈ వచ్చిన ఎప్పుడు ధ్యానం చేసాను గుర్తుందా నీకు? హైదరాబాద్ లో సతీష్ రెడ్డి గారు ఎస్. ఆ టైం గుర్తుంది కదా నీకు? సందర్భం మధ్యాహ్నం ఆ, ఫస్ట్ సెషన్. ఆ. నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సరే, కానీ అందులో ఇంకో కరెక్షన్ ఉంది. అదేంటంటే అప్పుడు మనం ఏం ఫేస్ చేస్తున్నాం ఆ రోజుల్లో, మనం ఏం ఎదుర్కొంటున్నాం ఆ రోజుల్లో, గుర్తుందా? కాబట్టి ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాల్లో, తీతు నాకు కనబడలేదు, నా మనస్సులో నెమ్మది లేదన్నాడు. నా పెళ్లిలో వాసన కనపడలేదు, నా మనసులో అప్పుడు నెమ్మది లేదు. అంతేనా? నా పెళ్ళిలో నువ్వు ఉన్నావా? ఈసారి ఉండు అంటే అంటానికి లేదు, మరి ఒకసారి పెళ్ళి. కానీ ఇంకో పెళ్ళి ఉంది, ఆ పెళ్ళికి మాత్రం నువ్వు వస్తావు, వైజాగ్ వెళ్ళవు నువ్వు. కాబట్టి పిల్లారా, కొందరు లేకపోవటం మనం లోటుగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే వాళ్ళతో కలిసి చేసిన సహవాసంలో మనకు కలిగిన ఆనందం రక్షణ ఆనందం. అదే వేరు ఆనందాలు అయితే, ఇప్పుడు కలుసుకున్నప్పుడు మన కొలుపోడు కలిశాడు అనే ఆనందం, కానీ కలిసినప్పుడు ఈ సమాన వయస్కులు కలిసి డబల్ మీనింగ్స్ మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు చూసారా, ద్వంద్వార్థాలు అపహాస్యం చేసుకునే వాళ్ళు కలిసినప్పుడు కలిసే ఆనందం, కానీ వాళ్ళు దూరమైనప్పుడు మనకు పెద్ద దుఃఖం కలిగించదు. కానీ రక్షణ ఆనందం కలిగించే స్నేహితులు ఉన్నారు చూసారా, వాళ్ళు మనకు దూరమైనప్పుడు వాళ్ళు మనతో మాట్లాడకపోవడం క్షేమం. ఎందుకంటే మనం చేసిన తప్పు అని వాళ్ళు మనకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నాడు 5వ అధ్యాయం కొరింథీ పత్రిక? వాడితో మీరు సాంగత్యం చేయకండి అన్నాడు. సాంగత్యం చేయకపోతే అది ఎంత బాధ. నాకు చాలా మంది ఉన్నారు, నువ్వు మాట్లాడకపోతే ఏంటి అని అనుకోరండి వాళ్ళు దాన్ని ఫీల్ అవుతారు, దాన్ని బాధపడతారు. కాబట్టి ఇటువంటి మంచి స్నేహితులను మీరు అందరూ సంపాదించుకుందరు గాక. తప్పు చేసినప్పుడు కూడా సమర్థించే స్నేహితులు వద్దు. మన రక్షణ ఆనందానికి కారకులైన స్నేహితులు వారు కనబడకపోతే మనకు ఇక్కడ ఏం చెప్పాడు? మంచి సమయం ప్రాప్తించింది, కానీ నేను అక్కడ ఉండలేకపోయాను, వచ్చేసాను మాసిదోనియాకి అన్నాడు. ఎందుకు? నాకు టైటస్ కనపడలేదు అన్నాడు. తీతు ఎవరండి? కొరింథీ పత్రిక మొదటి పత్రిక రాసినందుకు కొరింథీలో ఉన్న విశ్వాసులు కలిగిన మారు మనసును పౌలుకు తీసుకొచ్చినవాడు, ఆ సమాచారం చెప్పినవాడు. అతడు కనిపించలేదంటే అర్థం ఏంటి? వాళ్ళు గుణపడ్డారన్న సంగతి నాకు తెలియబడలేదు, వాళ్ళలో మారు మనసు వచ్చిందన్న సంగతి నాకు తెలియబడలేదు, వాళ్ళు దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందారని నాకు తెలియబడలేదు, అది నాకు నెమ్మది కలిగించలేదు అన్నాడు. సో అందుచేత మీరందరూ అటువంటి మంచి సహోదరులకు ఉందురుగాక. జకరియా అన్న, నువ్వు మేనల్ కాన్ఫరెన్స్కి రాకపోతే మేము అందరం బాధపడాలి వద్దా? అన్న చెప్పండి అన్న. ఇంకెన్నిసార్లు చెప్పాలండి? ఒకసారి గోల్డెన్ వర్డ్స్ కాంట్ బి రిపీటెడ్ అన్నారు కదా. నువ్వు మే నెల కాన్ఫరెన్స్కి రాకపోతే మేము బాధపడాలా వద్దా? బాధపడాలన్నా. బాధపడాలా? బాధపడాలండి. మానేస్తున్నారా ఏంటా? నవ్వుకు అర్థం ఏంటన్నా? అర్థం చెప్పు. వరం ఉన్నవాడు మాట్లాడండి ఎవరైనా. ఆయనతోటి ప్రత్యేకించి మాట్లాడారు అంటే ఆయన ఆల్రెడీ ప్లాన్ వేస్తున్నాడేమండి మానేయడానికి.
ఆయన మాండన్న ఏనా, నేను చావను అన్నట్టు నువ్వు మా అన్న అనాల. ఇంకా నవ్వుతున్నాడు అన్న. జకరియా నవ్వుకు అర్థం ఏంటో మరి నాకు తెలియదు, తెలుసుకోండి. పలకోటి తీసుకురండి, పలక మీద స్పష్టంగా రాస్తాడు ఆయన జకరియా. వినండి, మీరు రాకపోవటం అనేది అది ఎప్పుడు కూడా లోటుగానే ఉండును గాక, అది ఎప్పుడు దుఃఖంగానే ఉండును గాక, బాధగానే ఉండును గాక. ఎందుకంటే అటువంటి స్నేహం వల్ల, అటువంటి సహవాసం వల్ల మనం తప్పిపోయినప్పుడు వెంటనే మార్పు చెందుతాం. యాకోబు గారి మాంగారి ముఖాన్ని అలా ఎక్స్పీరియన్స్ చేశాడు. అందుకని మీ నాన్న ముఖం నిన్న మొన్నట్లా లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతేగాని మాంగారు అలా చూస్తేనే సిగ్గు లేకుండా అక్కడే ఉంటే బాగోదు కదా. అర్థం చేసుకున్నాడు మాంగారి ముఖంలో ఎక్స్ప్రెషన్స్. కొన్నిసార్లు మన ఎక్స్ప్రెషన్స్ కూడా కొంతమంది అర్థం చేసుకోకపోతే బాధ. ఎందుకు నన్ను సీరియస్గా చూస్తున్నాడు, ఏదో తప్పే ఉంటుంది, ఏంటన్నా ఏమైనా తప్పు ఉందా చెప్పు మార్చుకుంటాను అని అడిగేది పోయి మనం ఎలా చూసినా అలాగే చూస్తాడు, ఆయనకి అలవాటు అనుకుంటే. అలా లేడు యాకోబు. నిజంగా అక్కడి నుంచి యాకోబు రావటం దేవుని చిత్తమే కదా. ఎందుకంటే ఆయన బేతేలుకు తిరిగి రావాల్సిన వాడే, బేతేలు దర్శనం కలిగిన వాడే. అందుచేత ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా అర్థం చేసుకోవాలి. సౌలుతో దావీదు కూర్చొని భోజనం ఎందుకు చేయలేదు? కూర్చుంటే ఇడ్లీ సిరేత్తన వాడితో కూర్చొని ఎలా భోజనం చేస్తాడండి? ఇడ్లీ సిరేసినా పర్లేదు, ముక్కబోద్ది అనుకుంటే ఎలాగా? కాబట్టి ఆ లోటు తెలియపరిచాడు సౌలుకి, ఆ లోటు తెలియపరిచాడు. ఎందుకంటే నువ్వు అలా చూస్తే నేను ఉండలేను యాకోబు, నువ్వు అలా ఇసిరితే నేను ఉండలేను దావీదు. అలా చూసినా అలా చేసినా మనలో ఎటువంటి మార్పు లేదంటే అర్థం ఏంటంటే మనము మార్పు చెందే అవకాశం రాదనమాట. కాబట్టి ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే బాధ వల్ల మీకు విధేయత కలుగుతుందని నేను నమ్ముతున్నాను. మీ గురించి బాధ వల్ల మీలో విధేయత కలుగును గాక. బాధ వల్ల మనలో విధేయత కలుగుతుంది. 16వ వచనం, ఆ విధేయత వల్ల ప్రభు మనల్ని ఇరుకులేని విశాల స్థలములకు తోడుకొని పోతాడు, నీ ఆహారమును క్రొవ్వుతో నింపుతాడు అనే మాట చూస్తున్నాం. చిన్న కుమారుడు పందులు తిని పొట్టు నింపుకొని ఆశపడ్డాడు, కానీ అతనికి వచ్చిన బాధ అతని విధేయుడిగా చేయగా తిరిగి రాగానే ఏ దూడ ఏ ఎద్దు సిద్ధపరిచాడు నాన్న. నీ ఆహారమును క్రొవ్వుతో, అంతకుముందు పొట్టుతో, కానీ ఇప్పుడు క్రొవ్వుతో. నేను కూడా అంటున్నాను, అసలు మారకుండా ఉండటం వల్ల నువ్వేం కోల్పోతున్నావు నీకు అర్థం కాదు, మారితే అర్థమైపోతుంది. పొట్టు నుండి క్రొవ్వు కలిగిన ఆహారంలోకి వచ్చేస్తాం, ఒక ఇరుకులో నుంచి ఒక విశాలతలోనికి వచ్చేస్తాం. ఎప్పుడు చెప్తారు ఏమని? ఇంటిలోకి వచ్చాక కదండి బయట ఎలాగని చెప్తారు. బయట ఉన్నంత సేపు చెప్తారా నిజాలు? ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ బాగానే ఉంది అంటారు. కానీ ఇంట్లోకి వచ్చాక చెప్తారు, అన్న ఆ రోజు నేను అయితే ఎన్ని బాధలు అనుభవించానంటే. ఉదయం లేస్తే చాలు, మా నాన్న ఇంట్లో అయితే ఎంతోమంది కూలి వంటకు సమృద్ధి అయిన అన్నం ఉంది, నాకు అన్నం విషయంలో చింతే లేదు. కానీ అక్కడ లేస్తే ఉదయం లేవగానే ఈరోజు పని చేయాలి, ఎవడ పనికి పెట్టుకుంటాడు, నాకు ఎట్లా వస్తుంది, ఇదంతా ఆలోచన. నేను ఇంట్లోకి వచ్చేసాను. ఒక ఇరుకులో నుంచి విశాలతకు వచ్చినప్పుడు మనం చెప్పే సాక్ష్యాలు ఎలా ఉంటాయి ఒకసారి మీరు ఆలోచన చేయండి. అపోస్తుడైన పౌలు ధర్మశాస్త్రము క్రింద ఉన్నంత వరకు, దానివల్ల నీతిని వెతికినంత వరకు, దానివల్ల పాపేక్షల్లో దురాశల్లో అతడు ఉన్నంత కాలం కూడా అతడు తన యథార్థతను, కానీ అతడు ఎప్పుడైతే కృపలోనికి వచ్చేసాడో, ఆ సత్యంలోనికి వచ్చాడు, అప్పుడు చెప్పాడు ఏమనంటే, అప్పుడు నేను బ్రతికిన బ్రతుకంత దౌర్భాగ్యం అని చెప్పాడు. కాబట్టి మనం కూడా బాధ నుండి మార్పు చెందితే వచ్చే మారు మనసులో ఆ ఇరుకు ఎంత ఇరుకో మనం చెప్తాం. ఒకవేళ ఎవరైనా ఒరే నువ్వేంట్రా పందులతో ఉన్నావేంట్రా అంటే ఏం చెప్తాం? మా నాన్న ఇంట్లో ఉన్న వాళ్ళ కంటే పందులే మంచి అని చెప్తారు. కానీ అసలు గుట్ట అంతా ఇంట్లోకి వచ్చాక మొత్తం ఓపెన్ చేసేస్తారు. అమ్మో ఆ రోజులు వద్దు బాబోయ్, మళ్ళీ నేను బయటికి వెళ్ళలేను. అందుకని అది రావాలి మనలోనికి. అది రాకపోతే చిన్న కుమారుడు అక్కడే ఉండి చచ్చిపోదు.
నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, తండ్రి వెళ్ళి పాతి పెడతాడా చిన్న కొడుకు అక్కడ చచ్చిపోతే? ఉం? వాస్తవం మీరు చదవండి. సమాధి కార్యక్రమానికి చాలా ఘనత ఉంది బైబిల్లో, ఉందా లేదా? భక్తిగల మనుషులు స్టెఫన్ ఏం చేశారని ఉంది, సమాధి చేసిరి. భక్తిగల మనుషులు స్టెఫన్ సమాధి చేసిరి. ఖచ్చితంగా ప్రతి సమాధి కూడికి ఎవరు వెళ్ళినా ఎవరు వెళ్ళకపోయినా ఎవరు వెళ్ళాలా? ఆనందాన్ని, చెక్కల ఆనందాన్ని చెప్పాలి. సమాధి కూడికి, సమాధి అది బరియల్ కార్యక్రమానికి ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా ఒకళ్ళు వెళ్ళాలి. ఎవరు? పాస్టర్ అండి. బాగా చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, బాగా చెప్పారు. కానీ మరి అననీయ సప్పేరు చచ్చిపోతే పాస్టర్ గారు ఏమన్నారు? పాతి పెట్టేయండి అన్నాడు. మీరు వెళ్ళి పాతి పెట్టేయండి అన్నాడు. అదే అపోస్తుల కార్యాల్లో సమాధి చేసిన వాళ్ళు భక్తి గలవారు అన్నాడు. కానీ అన్నయ్య సప్పీర శవాలను కూడా పేతురు మీరు పాతి పెట్టండి అన్నాడు. అపవిత్రమైన జంతువుల గురించి మాట్లాడుతూ అన్నాడు, వాటిని తినవద్దు, వాటి కళేబరములను కూడా ముట్టొద్దు అన్నాడు. కాబట్టి అరణ్యంలో వారు రాలిపోయారంటే అర్థం ఏంటంటే వారి శవములు పాతి పెట్టబడలేదు, క్రమమైన రీతిలో పాతి పెట్టబడలేదు. ప్రభునందు నిద్రించిన వారి గురించి ఏమంటాడు? వారు తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు అన్నాడు. కానీ అవిధేయతతో చచ్చిపోయిన వాళ్ళని ఏమన్నాడు? వారు రాలిపోయారు అన్నాడు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మార్పు చెందితే మార్పు చెందండి. మార్పు చెందకపోతే నేనైనా వచ్చి సమాధి కార్యక్రమం ఉంటాను, కానీ ప్రభు అంత ఇంట్రెస్టింగ్ ఏమి అందులో ఇన్వాల్వ్ అవ్వడం ఏమో, అది తప్పదు కదా. ఇక అందుకని మేము ఇన్వాల్వ్ అవుతాం. మళ్ళీ మేము రాకపోతే మళ్ళీ ఇంకొక ఇద్దరు లేచిపోతారు. అందుకనే ఎక్కువ సంఖ్య జరగకుండా ఉండటం కోసం మేము మొత్తం, కానీ ప్రభు అతను ఇన్వాల్వ్ అవ్వడు. నీవు తప్పు చేసినప్పుడు, సరైన మారు మనసులోనికి నువ్వు రాలేనప్పుడు, నీ యవ్వన కాలం అందే చనిపోయినప్పుడు నీ శవం కూడా క్రమమైన రీతిలో పాతి పెట్టబడటం దేవుని చిత్తం కాదు, ఇష్టం కాదు. చిన్నకుమారుడు తిరిగి వచ్చినందుకు ప్రభు స్తోత్రం చెప్దాం. ఎందుకంటే మనం కూడా తిరిగి వచ్చే కృప దేవుడు మనకి ఇచ్చాడు. తప్పు చేస్తే ఆయన మార్చుకుంటానికి సాధనాలు కల్పిస్తానన్నాడు కదా. సో అందుకనే మనం ప్రభువుని స్తుతించాలి. ఎంత కఠినమైన దేవుడు అండి. కనీసం నేను ఆయనకు దూరం అయితే ఆ దేశం అంతా కరువు రప్పించాడంటే నీ మేలు కోసమే రప్పించాడు. యోసేపు దగ్గరికి అందరు రావాలంటే ఐగుప్తులో తప్ప ఇంకెక్కడ ఆహారం ఉండకుండా ఆయనే చేశాడు. యోసేపు చేతిలో తప్ప అధికారం లేకుండా ఆయనే చేశాడు. ఎందుకంటే ఆహారం తింటాం, మళ్ళీ మర్చిపోతాం. కానీ యోసేపును ప్రభువా అని పిలిస్తే కలిగే మేలు మనం పోగొట్టుకోకూడదు. అందుకని దేవుడు మరలా తండ్రి అని పిలిచే పిలుపుకు, ప్రభువా అని పిలిచే పిలుపుకు లోబడేటట్టు మనలో మారు మనసును తీసుకొని వస్తారు. ఈ సంగతిని ధ్యానం చేయండి. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. ఇక్కడైతే చాలా సంతోషకరమైన వచనం ఒకటి ఉంది, అది మీరు చదవండి. 3వ వచనం, నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపిస్తాను. సో ఈయన మాట్లాడుతున్న నీతి అంతా కూడా అది క్రియానీతి కాదు, అది దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చే నీతే. అందుకనే ఎలీహు మాటలు చాలా బాగున్నాయి, వీటిని మీరు కూడా చదవండి. ఇంకా శ్రేష్టమైన తలంపులు మీకు దయచేస్తాడు. ఉదయకాలం ఒకటే కోరుకుందాం, లోపల హృదయపూర్వకంగా భక్తి చేయకపోతే కలిగే నష్టం ఏంటో తెలుసుకుందాం. మనుషుల్ని ఇంప్రెస్ చేయొద్దు, కేవలం యథార్థంగా ఉండడానికి ప్రయత్నించేద్దాం. అప్పుడు మనం తప్పిపోయినప్పుడు బాధ కలుగుతుంది. రక్షణ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. రక్షణ ఆనందం కలిగించే సహవాసం మెయింటైన్ చేద్దాం. సో అటువంటి స్నేహితుల కొరకు నాకు దేవుడిచ్చిన స్నేహితులను బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నాను. పౌలుకు కూడా చాలా మంచి స్నేహితులు ఉన్నారు, యోహాను కూడా మంచి స్నేహితులు ఉన్నారు. మనకు కూడా ప్రభు మంచి స్నేహితులను దయచేయను గాక. వారు మాట్లాడకపోవటం మనం తట్టుకోలేకుండా ఉండాలి. వారు మన వైపు ముఖం పెట్టి చూడలేకపోవటం మనం తట్టుకోలేకుండా ఉండాలి. త్వరగా మనలో మారు మనసు రావాలి. అంతేగాని పొట్టుగాడే ఆగిపోవద్దు. క్రొవ్విన ఆహారం నీ కోసం ఉంది. సో దాన్ని నువ్వు చూడాలి, దాన్ని రుచించాలి. విశాలమైన మార్గానికి నువ్వు రావాలి. ప్రభు ఈ తలంపులు మన అందరి హృదయంలో మంచి నడవడికి కారణంగా చేయను గాక. యోబు గ్రంథం 36వ అధ్యాయం నుంచి దేవుడు మరొక శ్రేష్టమైన వర్తమానం ద్వారా తన దాసును వాడుకుని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అధ్యాయం నుంచి ప్రభు మనతో మాట్లాడారు. మనం విశ్వాసం ద్వారా నీతిమంతులైన తర్వాత మంచి దినాలు చూస్తూ రక్షణానందాన్ని అనుభవిస్తూ
పరిశుద్ధాత్మ అందులో ఆనందాన్ని అనుభవించిన తర్వాత ఏదైనా తప్పిదల మనం చిక్కిపోతే అప్పుడు ముందు అనుభవించినటువంటి ఆ ఆనందం దూరం అయినప్పుడు కలిగే బాధ లేదా ఆ యొక్క దుఃఖము తిరిగి మనకు మారు మనసు కలిగించి తిరిగి మనల్ని వాక్యానికి విధేయత చూపించి తిరిగి విశాలతలకు ఏ విధంగా నడిపిస్తుందో అలాగే ఎవరైనా మనకి స్నేహితులు మనకి దూరం అయినప్పుడు తద్వారా అనేక మంది దూరం అయినప్పుడు వారు మాట్లాడకపోతే కలిగే దుఃఖాన్ని ఇంకా అనేక విషయాలు ప్రభు ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మరి వేములవాడి నుంచి మన పరిచయంలో నూతనంగా మరి జాయిన్ అయినటువంటి దేవుని సేవకులు అహరోన్ గారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడికి ముగింపు చేసుకుందాం. ఈరోజు సాయంత్రం రాజమండ్రిలో జరిగే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. బైబిల్ స్టడీ కొరకు వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. అలాగే మే నెలలో 19 నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్ లో జరిగే సమ్మర్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే వర్తమానం అందించిన సేవకులకు ఇప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న ప్రియులందరికీ కూడా కుడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. దేవుని సేవకులు అహరోన్ గారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడికి ముగింపు చేసుకుందాం. వందనాలండి అహరోన్ గారు. లేనట్టున్నారు చూడండి, అహరోన్ గారు లేరు. అలాగేనండి, లెఫ్ట్ అయినట్టున్నారు ఇప్పుడే. సరే, ఎవరైనా ఈ యొక్క వాక్యం ద్వారా ప్రేరేపించబడిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేస్తుంది. వందాలని సచిన వందనాలండి. ప్రార్థించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించే గొప్ప దేవుడా, కనికరి సంపూర్ణ ప్రభావ మీరు చేయి కార్యంలో అద్భుతమైనటువంటి అయ్యా, ప్రతి ఉదయ కాలం నా ప్రభావ మీ యొక్క వాక్యంతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు, సంతృప్తి పరుస్తున్నారు. గొప్ప దేవా స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభు అందరికీ లేని నా ప్రభు భాగ్యాన్ని అయ్యా మేము భాగ్యవంతులు అవుతున్నాం ప్రభా. మీ కృపలో వర్ధిల్లింప చేస్తూ ఉన్నారు నా తండ్రి. నా ప్రభు అయ్యా విన్న ప్రతి మాటను బట్టి కూడా నా ప్రభు అయ్యా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నావు నా తండ్రి. నా ప్రభు అవును ప్రభు ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి అయ్యా మీరు చెప్పారు నా తండ్రి. నా ప్రభు వారి శవములు నా ప్రభు అరణ్యంలో రాలిపోయినట్లుగా నా ప్రభు అవును తండ్రి. నా ప్రభు ఆ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా నా ప్రభు 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ యొక్క నా ప్రభు స్వస్థలు లేని నా ప్రభు ఆ మనుషుని గురించి చెప్పినట్లుగా ఇశ్రాయేల్ కూడా నా తండ్రి నా ప్రభు వారు కాదేశ్ బర్నే నుండి నా ప్రభు జిరేతు వాగు వరకు 38 ఏండ్లు నా ప్రభు అయ్యా నా ప్రభు వారు మీ మాట వినినవారు కారు కానీ నా తండ్రి. నా ప్రభు అయ్యా అనేక మంది నా ప్రభు అరణ్యంలో రాలిపోయారు నా తండ్రి. నా ప్రభు ఎందుకంటే నా ప్రభు వారు అయ్యా న్యాయాధిపతుల గ్రంథాల్లో చెప్పినట్లుగా నా తండ్రి వారు నా ప్రభు వారి సమయాలను పోగొట్టుకున్నారు నా తండ్రి. అయ్యా నా ప్రభు వారి జీవితాలను పోగొట్టుకున్నారు నా తండ్రి. మాట వినినవారు కాదు నా తండ్రి. నా ప్రభు అందుకే నా తండ్రి నా ప్రభు వారు రాలిపోయినట్లుగా మేము చూస్తూ ఉన్నాం నా తండ్రి. అయ్యా గొప్ప దేవుడా మీకే వందనాలు స్తోత్రాలయ్యా నా ప్రభు. అయ్యా 40 ఏండ్లు నా ప్రభు మీ యొక్క కోపం వారి మీద అయ్యా నిలిచి ఉన్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం నా తండ్రి. నా ప్రభు అయ్యా గొప్ప దేవుడా మీకే స్తోత్రాలు నా తండ్రి. అవును ప్రభు సంఘంతో అయితే నా ప్రభు మీరు చెబుతూ ఉన్నారు నా తండ్రి. నా ప్రభు అయ్యా సంఘాన్ని గురించి నా ప్రభు అయ్యా నా ప్రభు పాత నిబంధనల భక్తులు కూడా నా ప్రభు ఈ యొక్క సంఘం వలన నా ప్రభు సంపూర్ణత ఉందని మీరు చెబుతూ ఉన్నారు నా తండ్రి. అయ్యా మనము లేకుండా వారికి సంపూర్ణత లేదని ఎబ్రీ పత్రికలో చెప్పబడినట్లుగా నా తండ్రి. నా ప్రభు అయ్యా మీరు నా ప్రభు మీ పిల్లలతో నా ప్రభు ఒక తండ్రి ఎలా అయితే సంభాషిస్తాడో నా ప్రభు అట్టి విధంగా నా ప్రభు అయ్యా మీరు సంభాషించేవారుగా ఉన్నారు నా తండ్రి. నా ప్రభు అలాగే నా ప్రభు ఇతర సంఘంతో నా ప్రభు మీరు చెప్పిన మాటలు మేము చూస్తున్నాం నా తండ్రి. కర్మవారైన వీరు ఈ బోధను అంగీకరించలేదని నా ప్రభు అయ్యా మేము చూస్తున్నాం నా తండ్రి. సాతాను యొక్క గూఢమైన లోతైన సంగతులకు వారు వెళ్ళిపోయినట్లుగా అయ్యా నా ప్రభు ఆ సంఘంతో చెప్తూ ఉన్నారు నా తండ్రి. నా ప్రభు అయ్యా నా ప్రభు నిజమైన వాక్యాన్ని ఎరుగక ఉన్నట్లుగా మేము అయ్యా చూస్తూ ఉన్నాం నా తండ్రి. కనికర సంపన్నుడు మీకే స్తోత్రాలు నా తండ్రి. నా ప్రభు అలాగే నా ప్రభు రాబోయే శోధన కాలాన్ని నా ప్రభు అయ్యా మీరు తప్పిస్తానని పిలదెలిపియా సంఘంతో చెబుతూ ఉన్నారు నా తండ్రి. అయ్యా సంఘానికి నా తండ్రి మంచి ఆదరణకరమైన మాటలు నా ప్రభు సంతోషకరమైన మాటలు మీరు తెలియజేస్తున్న విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అలాగే నా ప్రభు అయ్యా తెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా నా తండ్రి. నా ప్రభు అయ్యా నా ప్రభు యొక్క రక్షణ పొందుటకే గాని
మిమ్మల్ని రక్షణ పొందుటకే నియమించాను కానీ ఉగ్రత పాలవుటకు మిమ్మల్ని నియమించలేదని చెప్పారు నా తండ్రి నా ప్రభు. అవును ప్రభు, మీరు మెలకువగా ఉన్నా ఏ విధంగా ఉన్నా మిమ్మల్ని తీసుకుపోతానన్న నా తండ్రి నా ప్రభు. అట్టి విధంగా నా తండ్రి నా ప్రభు మీరు బలపరుచుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను నా తండ్రి నా ప్రభు. అలాగే కొరింథీ పత్రిక కూడా చెప్పారు, సంఘంలో మనం అందరం నిద్రించము కానీ సజీవంగా నిలిచి ఉంటామన్న ప్రభు. అయ్యా మీరు చెప్పబడిన మాటల ద్వారా నా తండ్రి నా ప్రభు, అయ్యా మేము సజీవులమని నా ప్రభు, సజీవుని యొక్క అయ్యా పిల్లలమని నా ప్రభు మీ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా గొప్ప దేవుడా, ప్రతి ఉదయం సాయం నా ప్రభు, ఈ ఉదయం మొదలుకున్న ప్రభు సాయంకాలం వరకు నా ప్రభు అయ్యా మీ సత్యమైన వాక్యంతో మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు నా తండ్రి నా ప్రభు, బలపరుస్తూ ఉన్నారు నా తండ్రి. అయ్యా అంత విన్నాను నా ప్రభు, ఇంకా వినాలనిపించే మాటలు నా తండ్రి నా ప్రభు. అయ్యా ఈ కాదనుటకు నా ప్రభు, అయ్యా నా ప్రభు చెప్పే సంగతులు కాదు కానీ నా తండ్రి నా ప్రభు, అయ్యా అనేక మంది పిల్లలను బలపరుస్తున్న నూతనంగా అనేక మంది చేర్చబోటకు నా ప్రభు అయ్యా మీరు సహాయం చేస్తూ ఉన్నారు నా తండ్రి. అయ్యా మా సేవకులు నా ప్రభు, అయ్యా లూక్ బర్నబాస్ గారు నా ప్రభు, ఇంకా నా తండ్రి నా ప్రభు, అయ్యా నా ప్రభు అయ్యా ఆశీర్వాదకరమైన మాటలు నా ప్రభు పలుకుటకు నా తండ్రి, విశ్వసించి కనుక మాట్లాడితేనన్నట్లుగా నా తండ్రి నా ప్రభు ఆయన మాట్లాడచ్చు నా ప్రభు. అనేకులు నా ప్రభు ఆమె నేను చెప్పుటకు నా తండ్రి వారు నోరు తెరిచినట్లు నా తండ్రి నా ప్రభు. అయ్యా నీ నోరు తెరువమన్న ప్రభు హెజ్కేలుతో చెప్పినట్లుగా నా తండ్రి నా ప్రభు ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆమెను చెప్పుటకు నా తండ్రి. అయ్యా నా ప్రభు మీ లేఖనాల నుంచి నా ప్రభు అనేక సంగతులు నా ప్రభు, గూఢమైన సంగతులు నా ప్రభు, తరాలను యుగాలను దాచబడిన మర్మాలను నా ప్రభు ఇంకా మాకు తెలియజేయబోతున్న విధానం బట్టి మీకే స్తోత్రాలు నా తండ్రి. అలాగే ముందు నా ప్రభు అయ్యా కాన్ఫరెన్స్ల విషయంలో కూడా ప్రార్థిస్తున్నా నా తండ్రి నా ప్రభు. అనేకులు చేరి వచ్చిన తండ్రి నా ప్రభు అయ్యా ఇంక గొప్ప సంగతులు నా ప్రభు, గూఢమైన సంగతులు నేర్చుకోవడానికి నా తండ్రి మీరే సహాయం చేయమని నా తండ్రి. అలా నా ప్రభు ఇక్కడ తల వంచిన ప్రతి ఒక్కరి విషయంలో నా ప్రభు మీ కృపలను నా ప్రభు మీ కృపతో వర్ధిల్లింప చేయుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి నా ప్రభు. అలాగే నా ప్రభు మా ఆహారాన్ని నా ప్రభు ప్రభుతో నా ప్రభు నింపుతానని నా తండ్రి. అలాగే తప్పిపోయిన కుమారుడి విషయంలో నా తండ్రి నా ప్రభు అయా వాడు నా ప్రభు పొట్టుతో నింపుకోవాలని ఆశపడినప్పుడు నా తండ్రి, అయ్యా నా ప్రభు యొక్క పాపజ్ఞప్తి గల మనసు నుండి నా ప్రభు విడుదలైన తండ్రి నా ప్రభు ఈ యొక్క గుడ్ కాన్షియన్స్ లోకి వచ్చినప్పుడు నా తండ్రి, మంచి మనస్సాక్షి కలిగిన ప్రభు తండ్రి వద్దకు చేరినప్పుడు నా తండ్రి, అయ్యా నా ప్రభు ఆ యొక్క కొవ్వుతో నా ప్రభు విందు చేయించిన తండ్రి నా ప్రభు ఆ కుమారుని సంతోషపరిచారు నా తండ్రి, చెప్పులు తొడిగారు నా తండ్రి నా ప్రభు, అయ్యా నా ప్రభు ఉంగరము తొడిగారు నా తండ్రి, అయ్యా ప్రశస్త వస్త్రాలు ధరింపచేశారు నా తండ్రి. అటు విధంగా నా ప్రభు మేము కూడా తప్పిపోయిన వారమే నా తండ్రి, అయినా నా తండ్రి మమ్మల్ని ప్రేమించిన తండ్రి నా ప్రభు తప్పిపోయిన కుమారుని ఎలా అయితే చేర్చుకున్నారు నా తండ్రి, అటు విధంగా చేర్చి నా ప్రభు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు నా తండ్రి నా ప్రభు. గొప్ప దేవుడా స్తోత్రం. నా ప్రతి ఇరుకులోనూ నా ప్రభు బాధల్లో నుండి నా ప్రభు అయ్యా మమ్మల్ని విడుదల చేసిన ప్రభు విశాలమైన స్థలానికి నా ప్రభు మమ్మల్ని తోడుకుపోవడానికి రానయ్యన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి ఈ ప్రార్థన పొంది ఉన్నామని అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వందాలండి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ఆనంద్ గారికి, కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.